ఇవాళ జరిగిన పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అయితే బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. దీంతో బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. మహిళలంటే కేసీఆర్ సర్కారుకు బీఆర్ఎస్ నేతలకు కనీస గౌరవం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించడం చేతగాని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని పదే పదే అవమానిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లను, ప్రధానిని, రాష్ట్రపతిని కూడా గౌరవించడం కేసీఆర్ కు రాదని ఆరోపించారు. పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వటం రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ద సంస్థలకు, రాజ్యాంగబద్ద పదవులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే గౌరవానికి నిదర్శనమని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం అన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ అన్నా ఆయనకి ఏ మాత్రం గౌరవం లేదు. వారు ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవం ఇవ్వరు, రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇవ్వరు, గవర్నర్కి ఇచ్చే గౌరవం ఇవ్వరు, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఇవ్వరు, ఎంపీకి ఇచ్చే గౌరవం ఇవ్వరు. భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు మరి గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా శాసనసభలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మన కేసీఆర్ గారు. ఈ రోజు ఆయన లోపలికి రాకుండా ఆయనను సస్పెండ్ చేసి సెషన్ సస్పెండ్ చేసినటువంటి మహానుభావుడు ఈ రోజు మాకు రాజకీయాల గురించి, తెలంగాణ హక్కుల గురించి ఈ రోజు ప్రతి ఒక్కరు నేను రాజీనామా చేస్తా, నీ రాజీనామా చేస్తే ఎంత, ఉంటెంత, ఊడితే ఎంత. మీరు కేటీఆర్ కుటుంబ సభ్యులు అంటారు నేను రాజీనామా చేస్తా. మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎట్లయినా సరే ఇంకో 3 నెలలో 4 నెలలో ఎన్నికలు రానున్నాయి, శాసనసభ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడము ఫామ్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంచలనం కోసమే వారు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని ఆరోపించారు. రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదన్న విషయం వారు మర్చిపోయారని విమర్శించారు. ప్రెసిడెంట్ స్పీచ్ విన్న తర్వాత ఎవరు కూడా బహిష్కరించాలనుకోరని అన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ మహిళా ద్వేషి అని, అందుకే ఫస్ట్ కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని అన్నారు. కేసీఆర్ మహిళా గవర్నర్ను అవమానిస్తున్నారన్న బండి హైకోర్టులో ఆమెపై కేసు ఎందుకు వేశారో తెలియక జనాలు నవ్వుతున్నారని అన్నారు. రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం నిజంగా సిగ్గుచేటు. అసలు ఎందుకు బహిష్కరించినారో కారణం లేదు వాళ్ళ దగ్గర. బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తలేరు. రాష్ట్రపతి గారు ఒక రాజకీయ నాయకురాలు కాదు. ఇవాళ వాస్తవానికి రాష్ట్రపతి గారి ప్రసంగం విన్న తర్వాత ఎవ్వరు కూడా బహిష్కరించాలనుకోరు. దేశానికి దిశ దశ ఒక నిర్దేశం చూపినటువంటి ప్రసంగం వారిది. రాష్ట్రపతి గారి ప్రసంగం మీద ఏమైనా అభ్యంతరాలుంటే రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో అన్ని మాట్లాడచ్చు, వాళ్ళ అభ్యంతరాలు చెప్పచ్చు, మంచి విషయాలను స్వాగతించవచ్చు, వాళ్ళకి నచ్చని విషయాలను వాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఆదివాసీలంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపము, ద్వేషం. మహిళలంటే ఇంకా ద్వేషం. వెనక్కు మహిళా గవర్నర్ను, రాష్ట్రంలో మహిళా గవర్నర్ను అడుగడును అవమానిస్తారు. అసెంబ్లీ విడిచి బడ్జెట్ ప్రసంగించే అవకాశం ఇయ్యరు. వాళ్ళే కోర్టు పోతారు, కోర్టు చెంప చెల్లుమనే విధంగా తీర్పునిస్తే మళ్ళీ అన్ని మూసుకొని వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. సంచలనాల కోసమే ఈరోజు గౌరవ రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. వాస్తవాలు మాట్లాడితే గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలంటారు, రాజ్యాంగాన్ని మార్చాలంటావు, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటావు, రాష్ట్రపతి గారిని గౌరవించవు, మహిళలకు గౌరవం ఇవ్వవు. కాబట్టి వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎంత మూర్ఖులంటే, ఎంత అహంకారం, కన్న కవరం తలకెక్కింది కేసీఆర్ కుటుంబానికి. ఇలా కొడుకు పర్యటిస్తుంటే మొన్నటి నుంచి అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల తీరును బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి రవీంద్ర నాయక్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో రాష్ట్రపతి ముర్మును ఓడించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి రవీంద్ర నాయక్. రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ మహిళా వ్యతిరేకి అని, తన కూతురుకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, కానీ శ్రీకాంతాచారి తల్లికి ఎటువంటి పదవి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో గిరిజన మహిళల మీద అత్యాచారాలు పెరిగాయన్న రవీంద్ర నాయక్ మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. బోగస్ రాష్ట్ర సమితి, ఇది బీఆర్ఎస్ కాదు, బోగస్. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ డైరెక్షన్ మీద బైకాట్ చేయడం అనే విషయం మీద మనం మాట్లాడడం చాలా అవసరం అనే విషయాన్ని ఒక సీనియర్ గిరిజన వ్యక్తిగా, అదే రకంగా భాజపా పార్టీ సబ్కా సాత్ అనే ఒక నినాదాన్ని నిజం చేస్తూ
ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ఫస్ట్ టైం ఆదివాసీ మహిళలు రాష్ట్రపతి చేసి వారి చరిత్ర సృష్టించారు. అయితే మహిళా బద్ద వ్యతిరేకైనటువంటి ఈ కేసీఆర్ అనే ఒక అబద్ధాల కోరు అవినీతి పరుడు బట్టెబాజ్ ముఖ్యమంత్రి. ఈ బట్టెబాజ్ ముఖ్యమంత్రి తన మొట్టమొదటి మంత్రివర్గంలోనే మహిళలకు స్థానం ఇవ్వలే. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే మన జనాభాలో 50% దగ్గర జనాభా కలిగినటువంటి మహిళా లోకానికి సంబంధించింది. ఈ మహిళల విషయంలో ఇతను ఎప్పుడు వ్యతిరేకే. అది తన ఫస్ట్ మంత్రివర్గంలోనే నిరూపించుకున్నాడు. అదే రకంగా తన కూతురు పార్లమెంట్ మెంబర్ గా. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య నడుస్తున్న వారి పట్ల బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కోర్టు మార్గదర్శకం చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేస్తూ వచ్చిందన్నారు. రిపబ్లిక్ డే, పోలీస్ నోటిఫికేషన్లు, సీఎస్ సంక్షేమ పథకాలు అమలు విషయాల్లో ఇలా కోర్టు చురకలు అంటించిందన్నారు. 9 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ముట్టికాయలు వేస్తూ వస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదన్నారు. ఈ శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రస్తావించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఒక విషయంలో కూడా కోర్టు మార్గదర్శకం చేయవలసినటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమైంది. జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు పెట్టవలసినటువంటి ఒక పరిస్థితి. 9 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక కీలకమైనటువంటి విషయాలపై తీవ్రమైనటువంటి మొట్టికాయలు కొట్టినా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవటం లేదు, మొద్దు నిద్ర వీడటం లేదు. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని పదే పదే మేము చెప్తా ఉన్నాం. తీవ్రంగా మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని కూడా నిన్నగాక మొన్న కానిస్టేబుల్ యొక్క నియామకానికి సంబంధించిన విషయంలో కూడా కోర్టు మొట్టికాయలు కొట్టవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం విషయంలో కూడా కోర్టు మొట్టికాయలు కొట్టవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అక్రమ కట్టడం